కానీ మరి ఆస్తులు తగదని ఒక ప్రచారం చేస్తారు ఎంతవరకు ఒక్కటి బాగా గుర్తుంచుకో, ఇవాళ రేపు మా రంగారెడ్డి చుట్టుపక్కల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ మధ్యన ఈ విభేదాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే 2 రూపాయలకు ఉన్న ఎకరం 2 లక్షలకు అయింది, రేట్లు పెరిగేసి. ఆడేమన్నా ఉంటే ఎక్కడ పోతుంది చెప్పండి? నీ భూమి ఉన్నా నీదున్నా ఏదున్నా ఆస్తుల పంపకం ఏంది? ఆస్తులు నీని ఎవరి వాడికే ఉంటాయి కదా, ఆస్తులు తగ్గది ఏముంటుంది చెప్పండి? అది తప్పు. ఇది ఆమెకు ఎక్కడనో విషం లోపట. ఇప్పుడు వదిన అంటే తల్లితోటి సమానం. నువ్వు భారతమ్మని చూస్తే కూడా ఓర్వలేవే. నాతోటి 10 సార్లు మాట్లాడింది. ఏమని? అరే ముఖ్యమంత్రి భార్యగా ఒక గవర్నర్ తాను పోతే ఎవరు పోతారు? తల్లి పోతుందా, చెల్లెలు పోతుందా, భార్య పోతుందా? అంతే, భార్య కదా. నువ్వు అది కూడా ఓర్వలేకపోతే ఎట్లా? దానికి కూడా ఆవిడ బాధపడింది. విషయం అండి నిజమా? నేను మా జగన్మోహన్ రెడ్డి గారు, మా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సాక్షి ఛానల్ కూర్చొని ఇవి మాట్లాడుతుంటే నాకు మనసు బాధ అవుతుంది. అంతేగా మరి. యాక్చువల్గా ఇవన్నీ ఊహించలేదు విషయం నాకు. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి ఏ రోజైతే 2009లో మహాకూటమి ఏర్పడి రాజశేఖర రెడ్డి గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తే చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తానని మొక్కి 20 మే నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 21 మే చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని ఇవాళ కూడా నా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కాపాడుకుంటా. బిడ్డ షర్మిలమ్మ, ఇది నీకు తగదు. నీవు మాట్లాడుతున్న ప్రతి మాటకు జవాబు చేసేటటువంటి శక్తి నాకుంది. నేను ఆ కుటుంబంలో రక్తం పంచుకున్న కొడుకును కాకుండొచ్చు, కానీ అంతకంటే పెద్ద భక్తుని రాజశేఖర రెడ్డి గారికి.